50 మందికి తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు మన ధూమ్నా ముచ్చట్లలో మీకోసం కొంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చిన వాళ్ళ కళా పోషణ చూడాలి మీరు. ఆగురాగురి సెలబ్రిటీలు అనగానే మీరు ఏమేమేమో అనుకునేరు. దొంగలోల్లా వాళ్ళను మించిన మహానుభావులు తోపు సింగలు ఎవరు లేరు కదా. ఎందుకంటే మూడో కంటికి తెలియకుండా సర్వం దోసుకునేటోళ్ళు మోపారు. అసలు వాళ్ళేం మనుషులోళ్ళ దొంగ సొమ్ముతోని ఏం బాగుపడతారు? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్ళ కురుపులు గుట్ట, వాళ్ళ చెవులలో గంటు చీమలు జొర్ర, వాళ్ళ కాళ్ళ రెక్కలు ఇరిగిపోను. ఇక నాకు గిన్నె తిట్లత్తున్నాయి. ఈ ముచ్చట చూసి కడమ తిట్లని మీరే తిట్టురు చేరంతా. ఉన్న దొంగలు చాలతలేరని ఇంకా ట్రైనింగ్లు తీసుకొని మరి కొత్త తరం దొంగలు మోపైతురు కదా. ఈ దొంగలు పాడుగాను వాళ్ళు ఏం మనుషులో ఏమప్పో. నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్ కార్నోళ్ళ మహాలక్ష్మి బంగారం దుకాణం ఉన్నది. మహాలక్ష్మి అత్తదనుకుంటే దుకాణంలోకి దొంగలు వచ్చిరు. చూడురి ఎట్లా పోతాను చేసిరో. గోడకు పెద్ద కన్నం వేసి అందులోకెళ్ళి లోపలికి పోయి పిస్స చేసిరు. చేతికి అందిన ఎత్తుకపోయిరు. 6 కిలోల వెండి మాయం చేసిరట. తులం బంగారం కూడా మాయం చేసి వాళ్ళు మాయమైపోయారు. అగో షాపు హాలత్ చూడు ఎట్లయిపోయిందో. బంగారం దొంగల కథ గట్లున్నదా? గదే మక్తల్లనొల్ల గీ దొంగల కథ చూడు. ఇల్లేమో బైకు దొంగలు. బండి కనబడితే చాలు తాళం చేయి లేకుండా దాన్ని స్టార్ట్ చేసి మాయం చేసి అంత కళాకారులు అన్నట్టు. ఈ కొట్టేసిన బండ్లను పొట్టు చేసి వచ్చిన కాడికి అమ్ముకుంటారట. కానీ వీళ్ళ టైం మంచిగా లేనట్టున్నది. పోలీసులకు దొరికిరు. అదెందో మక్తల్ను దొంగలు గుర్తి పట్టినట్టే చేసిరు. ఇక ఇప్పుడు వీళ్ళ గురించి కూడా చెప్పుకుందాం, లేకుంటే ఫీల్ అవుతారు. వీళ్ళు కామారెడ్డి జిల్లా బిక్కనూరు దొంగలు. ఇలా పని ఏంటంటే ఇండ్లలో పడరు, దుకాణాలకు పోసుకోరు. గుళ్ళు ఏడేడు ఉన్నాయో చూసి ఆ గుళ్ళకు పోతారు. దేవుళ్ళనే నిలువు దోపిడీ చేస్తారు. బస్వాపురంలో ఉన్న పెద్దమ్మ గుడిలా, ఎల్లమ్మ గుడిలా, రామాయంపేట మల్లన్న కూడా దొంగతనాలు చేసిరు. దేవుళ్ళ విగ్రహాలను సామాన్లను ఎత్తుకపోతారట. ఇట్లా ఇంకో దొంగతనానికి ప్లాన్ ఎత్తా అంటే దొరికిపోయారు. కాదు వీళ్ళని ఏమనాలోల్లా ఆఖరికి దేవుళ్ళను కూడా విడిచిపెట్టారా. వీళ్ళ కండ్లల్లో అగ్గిపోయ్యా.